హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడిగా చక్కటి రొయ్యల కర్రీ అండి. ఈ రొయ్యలు కూడా పెద్ద రొయ్యలు దొరికాయి, టైగర్ ప్రాన్స్ అంటారు వీటిని. అంతే, మనం టైగర్ ప్రాన్స్ని ఫ్రై చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అండ్ చాలామంది ఇష్టపడతారు కూడా పచ్చి రొయ్యలు తినడానికి. యాక్చువల్గా పచ్చి రొయ్యలు హై కొలెస్ట్రాల్ ఉంటుంది అంటారు, కానీ సమ్ సార్ట్ ఆఫ్ కొంచెం కొలెస్ట్రాల్ మనకు అవసరమే అండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మసాలా పేస్ట్ వేసా. ఈ మసాలా పేస్ట్ దేంతో తయారు చేశారో ముందు మీకు చెప్తా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. ఈ పచ్చిరొయ్యలు ఏమైతే ఉన్నాయో అవి క్లీన్ చేసేసుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని అందులో మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుకోకూడదు, ఫస్ట్ మనం ప్రాన్సే వేపుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాన్స్లోంచి నీళ్లు బయటకు వస్తాయి ఫ్రెండ్స్. సో అందులో నీళ్ళతోటి ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఆనియన్స్ మిగతావి అన్నీ వేసుకోవచ్చు. చూసారా ఎంత వాటర్ బయటకు వచ్చేసిందో చూసారా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా వాటర్ బయటకు వచ్చేస్తుంది, ప్రాన్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం కరివేపాకు వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. బాగా దగ్గరికి వచ్చే వరకు, బాగా ఆనియన్స్ మగ్గే వరకు వేపుకుందాము. ఈ టైంలోనే మనం సాల్ట్ వేసుకుంటే మంచిది. కాకపోతే మనం ముందు కూడా వేసుకున్నాము, కొద్దిపాటి సాల్ట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు, త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఎంత మగ్గాలి అంటే ఉల్లిపాయలా కనపడకూడదు. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిగా ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చూసారా మనకు ఆనియన్స్ ముక్కలే కనపట్లేదు. అంత విధంగా మనం ఫ్రై చేసుకుంటేనే మనకి గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కారం వేయాలి. ఈ కారం కూడా మనం 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలిగి తిప్పుకుంటే ఇంకా ఈ విధంగా కూడా మనం తినేయచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మసాలా వేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా నేను తయారు చేసిన మసాలా దేంతో తయారు చేశానంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్, అంతే. అంతకు మించి మసాలా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇవి గ్రైండ్ చేస్తాను. జీలకర్ర వేసాను, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే మనకి. సో ఈ విధంగా మనం ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాని మనం ఇందులో వేసుకోవాలి. దానికి ముందు కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాను ఈ ప్రాన్స్ని. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఈ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అది దగ్గరికి వచ్చేస్తుంది. గ్రేవీ కూడా చూసారా ఎంత బాగా తయారైపోయిందో. ఈ మనం స్పెషల్గా ఇంకేమి వేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ప్రాన్ మామూలుగానే రుచిగా ఉంటుంది. చూడండి, ఇంకంతకంటే ఫుడ్ కలర్ అది ఏమి వేయలేదు, అది ఒరిజినల్ కారమే. చూసారా ఇంత స్పైసీగా వండుకుంటేనే పచ్చిరొయ్యల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చిరొయ్యల కూరని మనం అన్నంలో వేసుకుని వేడివేడి అన్నంలో వేసి తీసుకుంటే సూపర్ ఉంటుంది. రండి మనం అరేంజ్ చేసేసుకుందాం. ఈరోజు నేను కొంచెం ఆర్టిస్టిక్గా అరేంజ్ చేయాలని ఫస్ట్ గ్రేవీ వేసాను. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాను దీని మీద పెట్టుకుందాం. అంటే ఒక మూమెంట్ వచ్చేటప్పుడు కలర్ పోషన్ వచ్చేద్ది కదా మనకి. ఎక్కువగా చెఫ్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు, అరేంజ్మెంటే ఎంత బాగా అరేంజ్ చేశారు, ఎంత బాగా డెకరేట్ చేశారు ప్లేట్, దాన్ని బట్టి మనకు నోరు ఊరిపోద్ది. సో ఈ విధంగా గ్రేవీ అంతా ఫస్ట్ వేసుకుని ఒక్కొక్క ప్రాను దాని మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నాకే తినాలనిపించే అంతలాగా కొంచెం డెకరేట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం ప్రాన్ కర్రీ అరేంజ్ చేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ ఏ గార్నిష్ చేయాలనిపించలేదు, ఎందుకంటే ప్రానే గార్నిష్. సో ఈ ప్రాన్ చూసి మనం తినాలి, మిగతా ఏమి వేసినా అవసరం లేదు. సో ఈ ప్రాన్ కనుక మనం ఏదైనా బిర్యానీలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత ఈజీనో చూసారా. ఏమన్నా పెద్ద ఇంగ్రీడియంట్స్ వేసామా, ఓన్లీ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఆ పేస్ట్ సరిపోతుంది. అల్లం వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ధనియాలు కూడా మీ చాయిస్. జీలకర్ర, అల్లం పేస్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది కదా, చూస్తేనే తినేయాలనిపించట్లేదు. బయటికి వెళ్ళి మనం ఏవో ఆర్డర్ చేసుకునే కంటే ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకునే స్టార్టర్స్లో